ఇంత మూవీలో ఒక అమితాబ్ బచ్చన్, ప్రభాస్, ఇంకొక ఇద్దరు ముగ్గురికి తప్ప మనకు దీపికా పడుకొని, ఆ సస్వత్ చటర్జీ, వాళ్ళ 4-5 మందికి తప్ప మూవీలో పెద్ద స్కోప్ లేదనమాట ఎవరికి. అంత స్కోప్ అంతా వీళ్ళే కొట్టేస్తున్నారనమాట. సో ఎంతమంది గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నా ఒక 5 minutes లోపలే ఉంటుంది. సో బాగానే ఉంది. అది బౌంటీ కొంచెం డిఫరెంట్గా అనమాట. బుజ్జి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు 2008-98లో ఎలా ఉంటుంది, సో దాంతో మాట్లాడడం కావచ్చు. అంటే టెక్నాలజీని నిజంగా ఫ్యూచర్లో 800 years తర్వాత ఏ లెవెల్లో డెవలప్ అవుతుంది టెక్నాలజీ, అది బాగా చూపించినారు మూవీలో. ఆ బుక్ మై షోలో టికెట్ బుక్ చేద్దామంటే దొరకలేదు. 3 గంటలకు వచ్చిన. మీలాంటి వాళ్ళన్న ప్లీజ్ అన్న రిక్వెస్ట్ చేస్తే, నువ్వు నాకు తెలుసు తమ్ముడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నా టికెట్ నువ్వు తీసుకొని పో, నేను తర్వాత పోతావు అని చెప్పేసి నాకు ఇచ్చాడు. లోపల పోయినా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఎంత, ఎందుకంటే బుజ్జి ఉంది వాడు బుజ్జి, అది మొత్తం టెక్నికల్ కదా. ఎందుకు సాఫ్ట్వేర్లో వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నానంటే, అది కురుక్షేత్రమా, మహాభారతమా, భూలోకం అనేది నాకు అర్థం కాలే. కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన కాళ్ళకు మాత్రం దండ పెట్టచ్చు. ఇలా ప్రభాస్ గారికి పెట్టట్లేదు. నాకు న్యాయం చేసినట్టు నాకు అనిపిస్తలే. నాకు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఈ సినిమాకి న్యాయం చేసిందని నాకు అనిపిస్తలే. అమితాబ్ బచ్చన్ గారికి మాత్రం నమస్కారం చేస్తున్నా. ఆర్జీవి గారు ఉన్నారు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. మన ఆయన రాజమౌళి గారు ఉన్నారు, ఎందుకు వచ్చినో తెలియదు, ఎందుకు పోయినో తెలియదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. విజయ్ దేవరకొండ గారిని అర్జున్గా పెట్టారు. ఆయన వేరే వ్యక్తిని పెడితే బాగుంటుండే. కనీసం డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన క్యారెక్టర్ వచ్చినప్పుడు అందరు నవ్వారు. అది నవ్వే క్యారెక్టర్ కాదు. అర్జునుడు అంటే పెద్ద వీరుడు, మహాభారతంలో కురుక్షేత్రంలో మొనగాని వీరుడు. ఆయన రాగానే నవ్వారు. అందుగురించి ఆ నవ్వే పని డైరెక్టర్ కొంచెం ఏమైనా మిస్ అయింది అనేది నేను అనుకుంటున్నాను. అది అయితే నేను బాహుబలిని మించిపోయింది సినిమా. ప్రపంచ మేధావులు అంటే సైన్స్ పరంగా కాదు, సినిమా హీరోల పరంగా. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, హీరో పరంగా ప్రపంచ మేధావిలాగా ఒక గుర్తింపు పొందిండు. మన ప్రభాస్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కదా. ఈ సినిమా ఎక్కడికో పోతుంది అనుకున్నా కానీ, బాహుబలికి 100 రెట్లు దూసుకుపోతుంది అనుకున్నా కానీ, బాహుబలి మించే సినిమా ఇక రాదని నేను ఈ సినిమాతో డిసైడ్ అయిపోయినా. నా సినిమా మాత్రం సూపర్ అన్న. మెంటల్ ఎక్కించిన ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వాల్ స్టార్ ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ ఇచ్చి పడేసిండు. అసలు లాస్ట్ 30 minutes అయితే వేరే. అసలు నాగశ్వని డైరెక్షన్ కానీ, అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎక్కడ తగ్గలేదు. అందరు ఇచ్చి పడేసిన సినిమా. ఆదిపరుషులో కొంచెం ఏదో డిసప్పాయింట్ చేసిన కానీ ఇల్లా మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిన. ప్రభాస్ అన్న ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో రిలీజ్ చేస్తారు. అసలు ఇందులో ఒక్కొక్క యాక్టర్ వస్తుంటే అబ్బా ఏంద్రనైనా వీడు కూడా ఈ సినిమాలో ఉన్నాను అనిపిస్తుంది. సూపర్ ఉంది సినిమా. సినిమా మాత్రం దోపం అంటే జై రెబల్ స్టార్.